సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ న్యూ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం 50,000 సబ్స్క్రైబర్స్‌కి నెక్స్ట్ టార్గెట్ 50,000 సబ్స్క్రైబర్స్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మీ అందరికీ నేను చేతులెత్తి అంటే థాంక్స్ చెప్తున్నానండి. మీ అందరికీ చేతులెత్తి మరీ థాంక్స్ చెప్తున్నాను. ఎందుకు మనం 40,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం. అది మీ వల్లే. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఈ 40,000 వరకు ఉన్నాను. త్వరలోనే మనం 50,000 తర్వాత 100,000 కూడా అయిపోవాలి. అదంతా మీ సపోర్ట్ ఉంటే అయిపోద్ది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు కంటెంట్‌లోకి వెళ్దాం. మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చారు కదా! స్టాక్ మార్కెట్ స్కామ్స్. అసలు ఏం జరుగుతుంది మన మార్కెట్‌లో? అసలు స్కామ్స్ ఎలా ఉంటాయి? మీరెక్కడ జాగ్రత్త పడాలి? ఎలాంటి స్కామ్స్ నుంచి జాగ్రత్త పడాలి? ఈ వీడియోలో మాట్లాడదాం. మళ్ళీ చెప్తున్నాను, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. మీకెక్కడ సోదనిపించినా, అరే! చెప్పిందే చెప్తున్నాడు అనిపించినా పర్లేదు, మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు. బట్ మీకెక్కడైనా యూజ్‌ఫుల్, అరే! ఈ కంటెంట్ నిజమే ఇలా జరిగిందని మీకెక్కడ యూజ్‌ఫుల్ అనిపించినా కామెంట్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, స్టాక్ మార్కెట్ లాగ్ ఎక్కువ చేయొద్దు. కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. స్టాక్ మార్కెట్ స్కామ్‌లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఇది ఉగాది రోజు నేను రికార్డింగ్ చేస్తున్నాను. ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ నుంచైనా మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి మార్కెట్ రిలేటెడ్‌గా అనేది నా ఇంటెన్షన్. అందుకే ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నాను ఉగాదికి, స్కామ్ రిలేటెడ్‌గా. కనీసం ఒక అవేర్‌నెస్ వస్తదని అంతే. ఓకే. మీరు అర్థం చేసుకుంటారని. ఆ తర్వాత అర్థం చేసుకోవడం మీ మీద ఉంది. బట్ చెప్పడం నా బాధ్యత, నేను చెప్తున్నాను. ఓకే. సో ఫస్ట్ స్కామ్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగు, నేను స్టాక్ మార్కెట్ స్కామ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఆగని స్కామ్. ఎప్పటికీ ఆగదు. ఇది ఒకటి ఆగదు అని ఎందుకు అంటున్నానంటే, ఒక స్కామ్ ఉంది. అది టెలిగ్రామ్ స్కామ్. ఇక ఈ టెలిగ్రామ్ స్కామ్ ఏదైతే ఉందో, ఇది ఎప్పటికి ఆగదండి. దీన్ని ఎవరు ఆపలేరు. మీరు అర్థం చేసుకోండి. టెలిగ్రామ్ కూడా అలానే తయారైంది. ఇప్పుడు టెలిగ్రామ్‌లో రీసెంట్‌గానే మీరు కావాలి అంటే డే ట్రేడర్ తెలుగు ట్రేడర్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక అంటే పాపులర్ అయిన టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా కిందన ఆ టెలిగ్రామ్ ఓన్ యాడ్స్ యేసుకుంటున్నాడు. ఇది రీసెంట్‌లీ డే ట్రేడర్ తెలుగు అన్న ఆల్రెడీ టెలిగ్రామ్‌లో నోటీస్ చేసి మరీ చెప్పారు. చూడండి, టెలిగ్రామ్‌లో యాడ్స్ వస్తున్నాయి. ఈ యాడ్స్ మేము పెట్టింది కాదు. టెలిగ్రామ్స్ యాడ్స్ పెడుతుంది. మేము ఆల్రెడీ ప్రీమియం ప్యాక్స్ తీసుకున్నాం. అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. స్టిల్ యాడ్స్ అనేవి ఆగట్లేదు, వస్తున్నాయి. అందుకోసమే నేను ఎవ్రీడే ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ ఏదైతే టెలిగ్రామ్‌లో మీకు ఇక్కడ కింద వస్తుందో, ఇలా క్రిప్టో రిలేటెడ్‌గా వస్తాయి, అకౌంట్ హ్యాండ్లింగ్ అని చెప్పి వస్తాయి. బోల్డ్ వస్తాయి వేస్ట్ యాడ్‌లన్నీ. ఆ యాడ్‌లన్నీ మీకు కనబడతాయి. మాకు కనబడవు, బట్ మీకు కనబడతాయి. మీరు జాగ్రత్త. మేము ఎన్ని పెట్టినా, అవేర్‌నెస్ ఎన్ని చేసినా మీకు మాత్రం వస్తున్నాయి అని ఆయన చెప్పారు. కావాలంటే ఎళ్లి ఒకసారి ఆ వీడియో చూడండి. ఫస్ట్ స్కామ్ ఈ టెలిగ్రామ్ స్కామే చెప్తున్నా. ఇది టెలిగ్రామ్ వల్ల యాడ్స్ రన్ అవుతున్నాయి. వాటిని మనం ఆపలేమా అంటే ఆపలేం. సరే, నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? టెలిగ్రామ్ స్కామ్ ఏంటంటే, ఈ టెలిగ్రామ్‌లో ఏం జరుగుతది అంటే, టెలిగ్రామ్‌లో నార్మల్‌గా ఇది ఆల్రెడీ 2019 ఆ టైంలో 2018 సారీ 2016, 17 ఆ టైంలో ఢిల్లీలో ఉన్న ఒక అబ్బాయి అప్పుడే అంటే +12 అంటే మనకి ఇక్కడ ఇంటర్ అంటాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటాం. అక్కడ నార్త్ సైడ్ ఏమో +11, +12 అంటారు. +12 అయ్యి ఇంజినీరింగ్ జాయిన్ అయిన అబ్బాయి పాకెట్ మనీ కోసం ఆళ్ళ ఫ్రెండ్ ఒక మాట చెప్పాడంట. ఏంటి? స్టాక్ మార్కెట్ కాల్స్ టిప్స్ ఇవ్వు, మంచిగా డబ్బులొస్తాయి అని. ఏమీ తెలియనోడు స్టాక్ మార్కెట్ గురించి 2 టెలిగ్రామ్ ఛానెల్ ఓపెన్ చేసి, ఒక టెలిగ్రామ్‌లో 50 మెంబర్స్‌ని, ఇదే జరుగుతది. ఇది నేను చాలా సార్లు చెప్పాను. టెలిగ్రామ్‌లో ఎలా డివైడ్ చేస్తారో తెలుసా అండి? ఈ అన్‌నోన్ పర్సన్స్, మీకు మళ్ళీ చెప్తున్నా, అన్‌నోన్ పర్సన్స్ కాల్స్ టిప్స్ ఇస్తామని మీకు బ్రోకర్ నుంచి కాల్ వచ్చినా, బాగా వినండి, బ్రోకర్ నుంచి కాల్ వచ్చినా, లేదా ఎవరు అన్‌నోన్ పర్సన్స్ అయినా మీకు వాట్సాప్‌లో మెసేజ్ చేసినా, చూడండి మీ అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాం, దాని గురించి కూడా మాట్లాడతాను. నేను కాల్స్ ఇస్తాం, టిప్స్ ఇస్తాం. ఫస్ట్ ఒక 1 డే మీకు కాల్ చూడండి. ఒక 2 డేస్ మీరు కాల్స్ చూడండి. తర్వాత మీరు జాయిన్ అవ్వండి అని చెప్పినా, దయచేసి అర్థం చేసుకోండి, స్కామ్స్ ఎలా జరుగుతాయి? ఇది టెలిగ్రామ్. ఓకే. ఇది నంబర్ 1 పర్సన్. అంటే మెయిన్ టెలిగ్రామ్ మోడ్. వీడేం చేస్తాడు? ఒక 50 మెంబర్స్‌ని డివైడ్ చేస్తాడు. ఇక్కడ ఒక 100 మంది, మొత్తం 100 మంది జాయిన్ అయ్యారనుకో, అందులో 50 మంది ఇటు, 50 మంది ఇటు. ఇది జరుగుతున్న స్కామ్. ఇందులో నేను అన్ని స్కామ్‌లు ఇలాగే జరుగుతున్నాయి అనట్లేదు. ఇందులో 2 టైప్ స్కామ్స్, 3 టైప్ స్కామ్స్ అంటూ ఉంటాయి. కొద్దిగా అడ్వాన్స్ స్కామ్‌లు కూడా ఉంటాయి. ఎలా అంటే, కొద్దిగా మార్కెట్ మీద అవగాహన ఉన్నోళ్ళు కూడా కొద్దిగా అంటే ఫస్ట్ ఒక 2, 3 రోజులు బానే ఇస్తారు. ఎప్పుడైతే హెవీ కంటిన్యూగా లాసులొస్తాయో, ఇంకా టెలిగ్రామ్ వాళ్ళు కాల్ ఎత్తరు, ఫోన్‌లు ఎత్తరు, మెసేజ్‌లు ఉండవు. ఈళ్ళేంటంటే కొద్దిగా మార్కెట్‌లో అవగాహన ఉన్నోళ్ళు.
అంటే మార్కెట్లో అవగాహన ఉండి వాళ్ళ ఓన్గా ట్రేడ్ చేసుకోకుండా స్కామ్లు ఇచ్చే కాల్స్ టిప్స్ ఇచ్చి మిగతా వాళ్ళు డబ్బులు పోగొట్టి వస్తే డబ్బుల్లో ఓకే మంచిగా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక డబ్బులు వస్తాయి. లేదా డబ్బులు పోగొట్టాం అనుకో ఫోన్ ఎత్తరు కాల్ ఎత్తరు. ఇది ఒక టైప్ స్కామ్. రెండో టైప్ స్కామ్ ఏంటి? రెండో టైప్ స్కామ్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు వెళ్ళి వేరే పెద్ద పెద్ద టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవుతారు. అంటే వీరు ఇంక వేరే కాల్స్ ఇచ్చే టెలిగ్రామ్ గ్రూప్స్ లో. అంటే చిన్న చిన్న లెవెల్ నుంచి బిగ్ లెవెల్ వరకు స్కామ్ ఎలా చేస్తారంటే చిన్నోడికి ఏమి రాదు అనుకోండి, ఆడు ఏం చేస్తాడు బిగ్ టెలిగ్రామ్స్ అంటే బిగ్ ఎవరైతే ఉన్నారో బిగ్ కాల్స్ టిప్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతాడు. వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళే కాల్ టిప్ ఇస్తారు, వీళ్ళు అదే కాల్ టిప్స్ వీళ్ళు ఇస్తారు. సో ఇక్కడ అంతా ఇదే జరుగుతుంటారు టెలిగ్రామ్ లో. సో అన్ని ఈ నార్త్ సైడ్ ఇవంతా ఎక్కువ, ఈ బీహారు దాని తర్వాత ఇటువైపు సైడ్ అంతా అవే పనులు. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, కల్కటా ఇవన్నీ అవే పనులు. స్కామ్ 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 స్కామర్ల కడ్డా అది తెలుసా. ఇక్కడ ఏమది 50-50 మెంబర్స్కి ఇస్తారా, వీళ్ళకి కాల్ ఇస్తారు, వీళ్ళకి పుట్టిస్తారు, పుట్టి బై చేయమంటారు. ఇంట్రాడేలో కాల్ ప్రాఫిట్ వచ్చింది అనుకో వీళ్ళు ప్రాఫిట్ ని షేర్ తీసుకుంటారు. లేదంటే ఎవ్రీ మంత్ ఇంత ఛార్జ్ అని తీసుకుంటారు 3000 5000 అని. ఈ పుట్ సైడ్ వాళ్ళకి అంటారు రేపు రికవరీ చేస్తామంటారు. రేపు వీళ్ళకి కాల్ ఇస్తారు, వీళ్ళకి పుట్టిస్తారు. ఓకే మళ్ళీ ఇక్కడ పుట్ సైడ్ ఇటువైపు పుట్ సైడ్ డబ్బులు వస్తాయి అనుకో వీళ్ళకి 2 days లాస్ వచ్చింది కదా డోంట్ వరీ సార్ టుమారో వీళ్ళు రికవరీ అంటారు. ఇలా ఒకవేళ కంటిన్యూగా ఇటువైపు వాళ్ళకి బాగా లాస్ వస్తుంది అనుకో, బాగా కంటిన్యూగా లాస్ వచ్చింది అనుకో వీళ్ళు కాల్స్ వీళ్ళు ఫోన్లు అంతా ఆపేస్తారు ఇటువైపు. ఎవరైతే 50% మెంబర్స్ ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ఇటు షిఫ్ట్ అవుతారు, ఇంకో కొత్త 50 మెంబర్స్ యాడ్ అవుతారు ఇక్కడ. ఇలా జరుగుతూనే ఉంటది స్కామ్లు. సో టెలిగ్రామ్ స్కామ్ చాలా జాగ్రత్తగా మీకు కొన్ని వందల సార్లు చెప్పారు. కాలు టిప్స్ ఎవరైనా ఇస్తారు అంటే ఎందుకు ఇవ్వాలి? ఆడికేం అవసరం? నేను ఒక మాట చెప్తున్నా, ఆడికి ఏం అవసరం? మార్కెట్ చాలా మ్యానిపులేటెడ్. మన మార్కెట్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉన్న మ్యానిపులేషన్ గ్లోబల్ మార్కెట్ లో కూడా తక్కువనయ్యా. మన ఇండియాలో ఎందుకు దాని గురించి కూడా మాట్లాడతాం మ్యానిపులేషన్ గురించి. కానీ నేను ఒక విషయం మీకు సింపుల్ గా ఒకటే అడుగుతా. మీరు ఇంజనీరింగ్ చేసి వచ్చారు, డిగ్రీలు చేసి వచ్చారు, కొంతమంది డాక్టర్లు ఉంటారు, కొంతమంది ఇంజనీర్లు ఉంటారు, కొంతమంది టీచర్లు ఉంటారు, నేను చెప్తున్నా కదా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారు. మీరు ఆ జాబ్ చేయడానికి మీరు ఎంత కష్టపడ్డారో స్టాక్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలన్నా టైం పడుతుంది, కష్టపడాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు లెర్నింగ్ లేదు అంటే నేను ఇదే కోర్స్ తీసుకోవడానికి ఇదంతా చెప్పట్లేదు, నేను జాగ్రత్తగా వినండి, దయచేసి అర్థం చేసుకోండి. సో మీకు లెర్నింగ్ లేదు అనుకోండి, మీకు కష్టం, అది అవ్వదు. స్టాక్ మార్కెట్ లో సస్టైన్ అవ్వడం మీ వల్ల అవ్వదు. ఈ కాల్స్ మీ బిజీ వర్క్ లో ఉంటారు. నాకు ఎవడైనా కాల్ ఇస్తే బాగుంటుంది, టిప్ ఇస్తే బాగుంటుంది అంటే ఆడికి ఏం అవసరం? మీకు ఇవ్వాల్సిన అవసరం ఆడికి ఏముంది? ఆడికే బాగా వస్తే ఆడే నాడింగే చేసుకోవచ్చు కదా, మీకెందుకు ఇస్తాడు కాల్స్ టిప్స్? సో ఇది ఫస్ట్ ఈ కాల్స్ టిప్స్ అన్నవి మానేసేయండి దయచేసి. మీ అందరికి దండం పెడతా. కాల్స్ టిప్స్ అడగడాలు, కాల్స్ అడగడాలు ఇవి తీసుకోకండి. మీ దగ్గర స్టాక్ మార్కెట్కి టైం లేదా అంటే మార్కెట్కి ఇచ్చే టైం లేదా, వదిలేసేయండి. మార్కెట్లో మీరు ట్రేడ్ చేయొద్దు. లేదు సార్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే వేరే ఏదైనా బిజినెస్ చెయ్యండి సార్. అంటే జాబ్ తో పాటు క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకోండి, లేదా ఇంకేదో చిన్న రెస్టారెంట్ రన్ చేసుకోండి. రోడ్డు మీద కనీసం ఒక నార్త్ లో ఎవరైనా ఒకటి తీసుకొచ్చి ఒక పానీపూరి బండి పెట్టుకున్నా నడుస్తుంది. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే మీరు నార్మల్ చిన్న వ్యాపారం చేసుకున్నా మీకు ఎంతో కొంత డబ్బులు చేతిలో ఉంటాయి. కానీ ఈ స్టాక్ మార్కెట్ లోకి వచ్చి అరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, కాల్స్ తీసుకుంటాను, టిప్స్ తీసుకుంటాను, ఇదేదో బాగుంటది, ఆడ కరెక్ట్ ట్రేడ్ చెప్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, స్టార్టింగ్ లో మీరు కాల్స్ టిప్స్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, ఒక 6 నెలలు బాగానే ఉంటది. మంచోడు తగిలాడు అనుకో 6 నెలలు బాగుంటది, ఒక 1 year కూడా బాగుంటది బాగా మంచోడు తగిలితే. బట్ ఎప్పుడో ఒక రోజు ఆడు మీకు ఇచ్చి మొత్తానికి ఎగ్గేస్తాడు. అప్పుడు తెలుస్తుంది మీకు. స్టార్టింగ్ లో మీరు 30,000 40,000 50,000తో ట్రేడ్ చేస్తారు. ఇయర్ అంటే మంత్స్ డేస్ గడుస్తున్న కొద్దీ మీరు 5 లక్షలు 10 లక్షలు 25 లక్షలు 30 లక్షలు మీ క్యాపిటల్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అసలు అది ఎంత రిస్కో తెలుసా అండి? అంతంత అమౌంట్ మీరు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ఊరికే కాస్తున్నారు. మీరు బ్యాంక్ లో లోన్లు పెట్టుకొని తీసుకొచ్చేస్తున్నారు. డబ్బులు అంత ఈజీగా వస్తున్నాయా మీకు? మీరు ఎంతో కష్టపడితేనే కదండి ఆ లోన్లు ఇప్పుడు ఆ లోన్ కట్టుకోవాలంటే మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? దయచేసి ఆలోచించండి. డబ్బులు అంత ఈజీగా శుద్రకు అలాగ వచ్చేయు. కాల్స్ టిప్స్ ఇస్తే మాత్రం తీసుకోకండి. ఇది ఫస్ట్ థింగ్. టెలిగ్రామ్ గురించి నేను చెప్తుంది. సో టెలిగ్రామ్ గురించి నేను లాస్ట్ కట్ చేసే ముందు కూడా ఒక మాట చెప్తాను. టెలిగ్రామ్ లో కాల్స్ టిప్స్ ఇస్తున్నారు కొంతమంది. ఏంటంటే ఆర్ఏ అంటే రిజిస్టర్డ్, అంటే సిబి రిజిస్టర్డ్ ఉంటారు చూసావా, వాళ్ళు కూడా కాల్స్ టిప్స్ ఇస్తారు కొంతమంది. లైక్ ఇప్పుడు మీరు చూస్తే యూనివెస్ట్ అని ఒక యాప్ ఉంటుంది, అది ఆర్ఏ సిబి రిజిస్టర్డ్. వాళ్ళు కాల్స్ టిప్స్ ఇస్తుంటారు. కాల్స్ లైక్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇంట్రాడేలో ఇది బై చేయండి, అది కాల్స్ మీకు బై చేయండి సెల్ చేయండి అంటే అది కాల్ టిప్ ఇచ్చినట్టే. సో మీకు కాల్ టిప్స్ ఇస్తుంటారు ఆర్ఏ వాళ్ళు కూడా కాల్స్ టిప్స్ ఇచ్చినా కొన్ని రెగ్యులేషన్స్ దాటకూడదు వాళ్ళు కూడా, అది గుర్తుపెట్టుకోండి. సో ఆర్ఏ వాళ్ళు జాగ్రత్తగా మీకు కాల్స్ టిప్స్ ఇస్తున్నప్పుడు ఆర్ఏ లేని వాడు అసలు ఇవ్వకూడదు.
సో మీరు అది అర్థం చేసుకోండి. ఆర్ఏ అంటే రిజిస్టర్, అంటే సెబీతో రిజిస్టర్ అయిన వాడు మాత్రమే కాల్స్ ఇచ్చే పర్మిషన్ ఉంది. అలాగని అందరికీ ఇచ్చారు. సెబీ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్స్ రాయాలి, మంచిగా పాస్ అవ్వాలి. ఎవ్రీ 3 ఇయర్స్‌కి వ్యాలిడేట్ అయిపోద్ది ఎగ్జామ్. ఎవ్రీ 3 ఇయర్స్‌కి నువ్వు ఎగ్జామ్ రాసవుతూ నువ్వు ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. సో ఒక కంపెనీ నువ్వు పెట్టావంటే, కాల్స్ టిప్స్ ఇచ్చే కంపెనీ పెట్టావంటే అందులో మినిమం ఆ సర్టిఫికేషన్ ఉన్నోళ్ళు ఒక 5 నుంచి 10 మంది ఉండాలి. 10 మంది ఉంటేనే అక్కడ నీకు పని చేస్తది. ఒకటి సర్టిఫికేట్ అయినా మిగతా నలుగురు, ఐదుగురితో మేనేజ్ చేయగలడు. సో అలా కొన్ని యాప్స్ ఉన్నాయి. నేను ఏ యాప్‌ని ప్రమోట్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రమోషనల్ వీడియో కాదు. నేను చెప్తున్నా అంటే రిజిస్టర్ అయిన కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో కూడా ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్తా. రిజిస్టర్ అయిన కంపెనీస్ కూడా దాని గురించి తర్వాత వద్దాం. రిజిస్టర్ అయిన కంపెనీస్ కూడా ఏం చేయకూడదో చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్‌కి వద్దాం. నెంబర్ 1 పాయింట్ టెలిగ్రామ్, మీకు అర్థమైంది. నెంబర్ 2 పాయింట్ అకౌంట్ హ్యాండ్లింగ్ అండి. ఇది చాలా దరిద్రం అండి. ఈ రీసెంట్ గానే మొన్న లైక్ లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ రీసెంట్ గానే అకౌంట్ హ్యాండ్లింగ్ లో ఒక బిగ్ స్కామ్ వచ్చింది. ఏంటి తెలుసా? అకౌంట్ హ్యాండ్లింగ్ లో ఎక్కడ గుజరాత్ లో ఎవరో ఒక అకౌంట్ హ్యాండ్లింగ్ ఒక ఆయన డబ్బులు పెట్టారు. అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాము అంటే ఆయన ఏం చేశారు, మంచిగా ఐడి పాస్వర్డ్లు ఇచ్చారు. డీమాట్ అకౌంట్ ఐడి పాస్వర్డ్లు అవతల వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, డీమాట్ అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఇప్పుడు రీసెంట్ డీమాట్ అకౌంట్ కొత్త అన్ని ఇప్పుడు రీసెంట్ గా ఉన్న డీమాట్ ప్రతి అకౌంట్ నువ్వు ఐడి పాస్వర్డ్ లాగిన్ అయితే ఓటీపీలు వస్తాయి. వాళ్ళు ఏం చేశారు, సార్ మీకు లాగిన్ అవుతున్నాం, మీ ఓటీపీలు వస్తాయి చెప్పండి అని చెప్పి డీమాట్ అకౌంట్ లాగిన్ అయ్యి ఓటీపీలు తీసుకొని సిడిఎస్ఎల్ అంటే మీకు తెలుసు కదా, మన హోల్డింగ్స్ ఉంటాయి. మనం ఏదైనా స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అంటే లాంగ్ టర్మ్ కోసం హోల్డింగ్స్ చేసుకున్నాం అనుకో, సిడిఎస్ఎల్ లో మనకి అన్ని అందులో ఉంటాయి మొత్తం. అంటే ఒక డీమాట్ అకౌంట్ నుంచి వేరే డీమాట్ అకౌంట్ కి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, మన షేర్లన్నీ అంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను జెరోదాలో ఉన్నా, జెరోదా నాకు నచ్చలేదు అనుకో, జెరోదా నుంచి అప్ స్టాక్ కానీ దానిలో కానీ నేను షిఫ్ట్ అవ్వాలనుకున్నా హోల్డింగ్స్ మార్చుకోవచ్చు. అది సిడిఎస్ఎల్ నుంచి అయిపోద్ది. మీకు కావాలంటే యూట్యూబ్ లో కూడా కొట్టండి, హౌ టు షిఫ్ట్ అవర్ హోల్డింగ్స్ టు వన్ డీమాట్ అకౌంట్ అనదర్ డీమాట్ అకౌంట్ అని ఈజీగా. సో వాళ్ళు ఏం చేశారు, తెలివిగా సిడిఎస్ఎల్ లో లాగిన్ అయ్యి సేమ్ బ్రోకర్ ఐడి పాస్వర్డ్ అక్కడ కూడాను సేమ్ అక్కడ అది ఇచ్చి ఓటీపీ వస్తుంది చెప్పండి అంటే ఈయన ఓటీపీలు చెప్తూ పోయాడు. నీట్ గా అకౌంట్లు యాడ్ చేసుకొని వేరే డీమాట్ అకౌంట్ యాడ్ చేసుకొని ఇందులో ఉన్న షేర్లన్నీ తీసుకెళ్లి ఆ డీమాట్ అకౌంట్ లోకి పంపించేసుకొని మొత్తం విత్డ్రా ఆ షేర్లన్నీ అమ్మేసి డబ్బులు అంతా విత్డ్రా చేసేసుకొని మాయమైపోయారు. ఇప్పుడు ఆ స్కామ్ పట్టుకోలేమంటే పట్టుకోవచ్చు. ఏ డీమాట్ అకౌంట్ షిఫ్ట్ అయ్యా ఆ డీమాట్ అకౌంట్ డీటెయిల్స్ తీసి అక్కడ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్ విత్డ్రా అయ్యా తీయొచ్చు. కానీ స్కామ్ జరిగిందా, పోయాయా డబ్బులు? ఎందుకంటే అంత ఈజీగా గుడ్డిగా ఎవడో వచ్చి మీకు అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాను అంతెందుకు, నాకే వస్తుంటాయండి. ఇంత నేను ఉన్నా నాకు మొన్న రీసెంట్ గానే ఒక 3-4 డేస్ బ్యాక్ ఆ వాట్సాప్ లో మెసేజ్, సార్ నేను మీతో మాట్లాడానంటే ఎవరు నువ్వు అని అడిగా. సింపుల్ గా మామూలుగా తెలుగులో కాదు హిందీలోనే ఎవరు నువ్వు అని అడిగితే, సార్ నేను ఆల్రెడీ మీతో నాతో యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఎవడో నాతో మాట్లాడలేదు, బట్ మీతో మాట్లాడాను సార్ అని చెప్పి ఏంటి మ్యాటర్ అని అడిగా. అదే మేము ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు, ఎంత 4 లక్షల రూపాయలు ప్రాఫిట్ జెరోదా స్క్రీన్ షాట్ పెట్టాడు. మీరు గూగుల్లోకి వెళ్ళి జెరోదా ప్రాఫిట్ స్క్రీన్ షాట్ అని కొట్టండి, కొన్ని వందలు వస్తాయి, చూపిస్తా చూడండి. జెరోదా ప్రాఫిట్ స్క్రీన్ షాట్, ఇగో జెరోదా ప్రాఫిట్ స్క్రీన్ షాట్ కానీ ఇమేజ్ లోకి వెళ్ళండి. ఇవన్నీ స్క్రీన్ షాట్లే. నా స్క్రీన్ షాట్ డౌన్లోడ్ చేసుకుని మీకు స్కామ్ చేయాలనుకున్నాడు పంపించేసేయండి. ఇగో ఇది నా ప్రాఫిట్, ఈ మంత్ ఇది నా ప్రాఫిట్, ఇలా స్క్రీన్ షాట్ డౌన్లోడ్ చేసి అలా నాకు ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. ఎంత 3 లక్షల నుంచి 4 లక్షల దగ్గర. నేను స్క్రీన్ షాట్ చూసా, ఓకే అని మెసేజ్ పెట్టా, జస్ట్ ఓకే అని పెట్టా. అదే సార్ అంటే అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తామని అన్నాడు. అవునా, నువ్వు అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తావు, నువ్వు సిబి రిజిస్టర్డ్ అని అడిగా. మీరు సిబి రిజిస్టర్ అన్నా, నీ సిబి రిజిస్టర్ నెంబర్ చెప్పన్నా, అంతే, మరి మెసేజ్ లేదు. నేను మా అవతల నుంచి నేను మెసేజ్ చేసా, అరే నువ్వు సిబి రిజిస్టర్డ్ అయినా నువ్వు అకౌంట్ హ్యాండ్లింగ్ చేయకూడదురా స్వామి, నువ్వు ఇంత మరి గొర్రెలా ఉన్నావు, మళ్ళీ నువ్వు సిబి రిజిస్టర్ అంటున్నావా అని అడిగాను నేను. అంటే మరి వెంటనే బ్లాక్ చేస్తాడు విత్ ఇన్ సెకండ్స్ లో. సో జాగ్రత్తగా ఉండండి. అకౌంట్ హ్యాండ్లింగ్ ఎందుకు, ఎవడైనా మీ డబ్బులతో అకౌంట్ హ్యాండ్లింగ్ చేసి ఆడి ప్రాఫిట్ సంపాదించి మీకు అంటే మీకు ఏంటంటే మీకు ఎలా ఉందంటే, ఇప్పుడు మన ఇండియా అంతా మీరు జనాలు ఎంత గుడ్డిగా నమ్ముతున్నారంటే, ఆ ప్లేట్లో అన్నం పెట్టి పప్పు వేసి కూర వేసి మీకు ముద్ద కలిపి సరిగోండి మీ ముద్ద మీరు సగం తినండి నేను సగం అంత అవసరం ఏముంది, ఎవరికి లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి సెల్ఫిషే, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సెల్ఫిష్ గానే ఉంటారు. సో ఎవరికైనా డబ్బులే కావాలి, మీ అకౌంట్ హ్యాండిల్ చేసి మీకు ప్రాఫిట్లు ఇచ్చే అంత ఎవరికి లేదు. దయచేసి అకౌంట్ హ్యాండ్లింగ్ లో పడద్దు, ఎవరిని అడగొద్దు కూడా. నన్ను కూడా చాలా సార్లు అడుగుతారు, సార్ అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తారా, ప్రాఫిట్ లో షేర్లు ఇస్తాం చేస్తారని. ఎందుకు, నాకేం అవసరం, నేను చేయను, మీరు కూడా ఎవరికి ఇవ్వద్దు. మీకు దగ్గర అంత డబ్బులు ఎక్కువ అయిపోతే ఆ డబ్బులు విత్డ్రా చేసి ఇంట్లో బంగారం కొనుక్కోండి, మీ ఆవిడకో మీ పిల్లలకో బంగారం కొనుక్కోండి. ఈ రోజు కాకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాతే నా బంగారం విలువ పెరుగుతుంది.
అంతేగాని ఈ బుర్ర తక్కువ పనులు చేయకండి. అకౌంట్ హ్యాండ్లింగ్లు ఇచ్చుకొని టెలిగ్రామ్లో కాల్ స్క్రిప్ట్స్ మీద డిపెండ్ అయ్యి లక్షలు లక్షలు డిపాజిట్ చేసుకొని పోగొట్టుకోకండి. తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ప్రాఫిట్ షేరింగ్. అదే ఇందాక నేను అకౌంట్ హ్యాండ్లింగ్ లోనే చెప్పాను. థర్డ్ వచ్చే పాయింట్ ప్రాఫిట్ షేరింగ్. ఎవడైనా ఎందుకు షేర్ చేసుకుంటాడు? ఇప్పుడు మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, మీకు ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది, అందులో 20,000 ఆడికి, 30,000 మీకు. అంటే ఆడికి ఏం వస్తుంది? 20,000 అంటే ప్రాఫిట్ తీసుకొని ఏం 30,000 తీసుకోవచ్చు కదా. ఏం 10 లక్షలు పెట్టుకుని ఆడే 50,000 సంపాదించుకోవచ్చు కదా. సరే, ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆడి దగ్గర డబ్బులే లేవని. ఆడి దగ్గర డబ్బులే లేనప్పుడు ఆడి ట్రేడింగ్ లో ప్రాఫిటబుల్ అంటే ఆడి ప్రాఫిట్ లో ఉన్నాడు, ఆడు సంపాదించి ఇవ్వగలని ఆ నెలను నమ్ముతున్నావు. అరే బేసిక్ సెన్స్ అయ్యా, ఇది బేసిక్ మైండ్ సెన్స్. ఒకడు వచ్చి అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాను లేదా ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటానన్నా మీరు ఆలోచించాల్సిన విషయం ఎలాగా అని. ఎందుకు చేస్తారన్నమాట. మీరు చాలాసార్లు నన్ను అడుగుతారు. మీరు నిజం చెప్తున్నాను కదా, టెలిగ్రామ్లో వాట్సాప్లో కొన్ని వందలు ఏదైతే మన నెంబర్ ఉందో నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను 700-145-67 ఈ నెంబర్కి మీకు ఎవడైనా స్కామ్ చేస్తే, నా పేరు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూస్ చేసి ఈ పేరుతో మీకు స్కామ్ చేసి డబ్బులు అడిగితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అని అడిగితే మీరు దేనికి చేస్తున్నారు తెలుసా? చాలా మంది మామూలు మెసేజ్ చేస్తారు, హాయ్ అని. నేను మామూలుగా అప్పుడప్పుడు చూసి మాట్లాడుతుంటాను వాట్సాప్లో. సో అప్పుడు మెసేజ్ చేస్తే ఏమంటారు, సార్ ఆర్యన్ సారా, నేను ఆర్యన్ చెప్పండి అంటే, సార్ అదే సార్ మరి అకౌంట్ హ్యాండ్లింగ్ ఏమైనా చేస్తారా? ఆ ప్రాఫిట్లో షేర్ తీసుకోండి, నా దగ్గర ఒక 1 CR ఉంది, 1 CR ఉంటే నువ్వు దాచుకో, లేదా కొనుక్కో, వెళ్ళి భూమి కొనుక్కో, లేదా బంగారం కొనుక్కో. నేను అది ఏం చెప్తున్నాను, నీ దగ్గర 1 CR ఉందా, అందులో 50,000 తీసేసి మీ ఆవిడ బంగారం కూడా అయ్యా, నిజంగా సంతోషిస్తారు. లేదా మీ పిల్లలకి, మీ బుడ్డోడికి, లేకపోతే మీ ఎవరు ఉంటారు వాళ్ళ కోసం ఆలోచించండి. 1 CR ఉంటే నువ్వు అకౌంట్ హ్యాండ్లింగ్ చేయమంటున్నావు, అందులో నువ్వేమో మీరు తీసుకోండి సార్ ప్రాఫిట్ షేరింగ్ అంటున్నావు. నేను లీస్ట్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాగా ఒకవేళ నిజంగా అలాంటి కక్కుర్తిగాడిన అయితే అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తే, ఇప్పుడు ఇంక 1 CR లో నేను ఎవ్రీ మంత్ ఒక 10 lakhs ఎవ్రీ మంత్ చెప్తున్నా, ఎవ్రీ మంత్ ఒక 10 lakhs నేను ప్రాఫిట్ తీసిన, లీస్ట్ నాకు 3 నుంచి 4 లక్షలు నేనే షేర్ తీసుకుంటే, సరే 2 లక్షలైనా తీసుకోవచ్చు చెప్తున్నా. అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తే ఎందుకు నాకేం అవసరం? మీ 1 CR ట్రేడ్ అంటే 1 CR అకౌంట్ హ్యాండిల్ చేసేంత అవసరం నాకేముంది? అంత ప్రెషర్ నేను ఎందుకు తీసుకోవాలి? నా దగ్గర ఉన్న 3 లక్షలతో నేను ట్రేడ్ చేసుకుంటాను, నాకు అది చాలు. నీ 1 CR నేను ఎందుకు చేయాలి? నీకు ఎందుకు ప్రాఫిట్ నేను ఇవ్వాలి? నేను చెప్తాను, నేను సెల్ఫిష్, నేను ఎందుకు ఇవ్వాలి? నా ట్రేడ్ నేను చేసుకుంటాను, నీ ట్రేడ్ నువ్వు చేసుకోలేకపోతే నువ్వు ఆపేసుకో. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ప్రాఫిట్ నువ్వు ఇవ్వకపోతే ఏంటన్నా, నువ్వు ఎన్నైనా చెప్తావు, మేము బయట వాళ్ళకి వెళ్ళి తెచ్చుకో, డబ్బులన్నీ పోగొట్టుకో, లాస్ట్కి అడుక్కు తినిపోతావు జీవితంలో. మీకు ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. మీరు చాలా మంది ఈ వీడియో చూసి అనుకుంటే రేట్ ఎలా మాట్లాడతాను, నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే బేసిక్ సెన్స్ కూడా పోయింది మనుషుల్లో ఈ రోజుల్లో. ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు రీసెంట్గానే విశాఖపట్నంలో స్విగ్గీ డెలివరీ బాయ్కి బ్రో అన్నారని చెప్పి ఆయన కొట్టేశారంట. బ్రో అన్నారని ఆడ వచ్చి ఆడు కొట్టుకుని వెళ్ళిపోయాడు. అది మీరు యూట్యూబ్లో కొట్టండి, అది వస్తుంది. ఓకే, ఇంకేమైపోతున్నాయి, ఇంకా ఏంటి, ఇంక దారుణాలు అనకు. మామూలు పబ్లిక్ ఎలా తయారయ్యారంటే, ఇంకా పబ్లిక్ బేసిక్ సెన్స్ కూడా వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది బైకర్స్ ఉంటారండి, ర్యాష్ డ్రైవింగ్. ఇది మా ఫ్రెండ్స్లో ఒకరికి జరిగింది ర్యాష్ డ్రైవింగ్. ఎంత స్టంట్లు చేస్తారంటే ర్యాష్ డ్రైవింగ్ బైకర్లు, వాళ్ళు ఎవరో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల వీళ్ళ ఇంట్లో యాక్సిడెంట్ అయిపోయి వీళ్ళ అబ్బాయి చనిపోయాడు. మా ఫ్రెండ్ అలానే కదా, ఆ రోడ్డు మీద వెళ్తున్న వీళ్ళు వచ్చి వాళ్ళు గుద్దాడు, చనిపోయాడు. వీడి వీడియోస్ కోసం ఆడెవడో రోడ్డు మీద ఉంటే ఆడొచ్చి వీడు చచ్చిపోవడం ఏంటి? మీకు అంత ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తుప్పల్లోకి వెళ్ళి ఎగరంటారు నాయన, ఏదో రోడ్ల మీద, ఖాళీ రోడ్ల మీద చచ్చిపోవచ్చు కదా. మీరు పబ్లిక్ ఎందుకు చంపేస్తున్నారు ర్యాష్ డ్రైవింగ్తో? పాయింట్ అది. అంటే జనాలకి ఎలాగ అయిపోయారంటే అలాగ అయిపోయారు. సో నేను సింపుల్గా మీకు ఒకటే చెప్తున్నా, టెలిగ్రామ్ కానీ, అకౌంట్ హ్యాండ్లింగ్ కానీ, ప్రాఫిట్ షేరింగ్లు కానీ అన్ని స్కామ్లే. బాగా చెప్తున్నా, అన్ని స్కామ్లే. దయచేసి దేన్ని పడితే దాన్ని గుడ్డిగా నమ్మొద్దు. ఏది డబ్బులు అయితే ఊరకనే రావండి. నేను ఒక్క మాట మీకు గట్టిగా బలబుద్ధి చెప్తా, డబ్బులు అయితే ఊరకనే రావు. మీకు ఊరికే ఈజీగా డబ్బులు వచ్చేయాలి అంటే మాత్రం మీరు చాలా వర్స్ట్ థాట్లో ఉన్నారు. అది మీరు మార్చుకుంటేనే మీరు ఫైనాన్షియల్గా కానీ థాట్ పరంగా కానీ కూడా బాగుంటారు. లేదు నాకు వీడికి ఎందుకు, నాకు ఈజీగా డబ్బులు వచ్చేయాలి, నేను ఎదిగిపోవాలి అంటే అది రాదు అంతే. మీరు అర్థం చేసుకోండి, అది రాదు. నెక్స్ట్ బ్రోకర్ స్కామ్. ఇది రీసెంట్గా నేను చాలా అబ్జర్వ్ చేశాను. బ్రోకర్ స్కామ్ ఈ రీసెంట్ టైంలో నేను చాలా అబ్జర్వ్ చేశాను. మీకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఎక్కువ వస్తాయి. యాడ్స్ అంటే ఇప్పుడు దన్ గురించి, ఫ్లేయర్స్ గురించి, ఎల్ఎస్ బ్లూ గురించి నేను మాట్లాడలేదు. కొన్ని బ్రోకర్స్ ఉన్నాయి, అది డబ్బా ట్రేడింగ్ అంటారు. ఈ డబ్బా ట్రేడింగ్ బ్రోకర్లు ఏంటంటే, రీసెంట్గా నేను చూశాను ఒక బ్రోకింగ్ కంపెనీ, ఆ పేరు సరిగ్గా గుర్తురావట్లేదు, బట్ చూశాను, చెప్తాను ఆగండి, పేరు ఒకళ్ళు గుర్తొస్తే వీడియో లోపల. సో ఆ బ్రోకింగ్ కంపెనీ ఏంటంటే, నువ్వు 10,000 తెస్తే నువ్వు 30,000 నీకు మార్జిన్ ఇస్తున్నారు.
అంటే 30,000 అంటే ఓవరాల్గా నువ్వు 40,000తో ట్రేడ్ చేయొచ్చు. 3x మార్జిన్ ఇస్తున్నారు. అది ఏంటి స్టాక్స్ మీద కాదు, ఎఫ్ఎన్ఓ మీద. ఎఫ్ఎన్ఓ మీద నీకు మార్జిన్ ఇస్తున్నారు. మార్జిన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నావు? నువ్వు సిబిఎం మార్జిన్ తీసింది కదా, నువ్వు మార్జిన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నావు ఆలోచించండి. అదే గవర్నమెంట్ మార్జిన్ తీస్తుంది అంటే మన ఎక్స్చేంజ్ అనేది ఏదైతే అథారిటీ ఉందో సిబిఐ, అది మనకి మార్జిన్ అలౌ లేదు. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో మార్జిన్ అలాట్మెంట్ లేదు, మార్జిన్ అనేది తీస్తారు. ఈ వీళ్ళు ఎలా ఇచ్చేస్తున్నారు? ఈ ఫేక్ డిమెట్ అకౌంట్, ఫేక్ బ్రోకర్లు ఎలా ఇస్తున్నారు? మార్జిన్ ఇస్తున్నారు. 10,000 తెస్తే నువ్వు 30,000 40,000 ట్రేడ్ చేసుకోవచ్చు ఎఫ్ఎన్ఓలో. అలా నిజంగా మార్జిన్ బెనిఫిట్ ఉంటే దన్నోడు ఫస్ట్ దాన్ని ఇస్తాడు, జెరోదా ఇస్తుంది, అప్స్టాక్ ఇస్తుంది, ఎల్ఐసి బ్లూ, ప్లేస్ అందరూ ఇస్తారు మార్జిన్ బెనిఫిట్. వాడికి మాత్రమే స్పెషల్గా ఆఫర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించాల్సిన విషయమే కదా. సో ఇదొకటి. ఇది ఎవరైనా మీకు టెలిగ్రామ్లో కానీ అయితే మీకు ఎక్కడైనా యాడ్ వచ్చింది అనుకో, లైక్ మీరు 10,000కి 40,000 ట్రేడ్ చేయొచ్చు, మేము మార్జిన్ బెనిఫిట్ ఇస్తున్నాం. మార్జిన్ బెనిఫిట్ ఎఫ్ఎన్ఓ అంటే స్టాక్ ఆప్షన్స్ అయినా ఇండెక్స్ ఆప్షన్స్ అయినా ఏదైనా మార్జిన్ బెనిఫిట్ లేదు ఎఫ్ఎన్ఓకి. అది కూడా క్యాష్ సెగ్మెంట్లో, అంటే క్యాష్ అంటే స్టాక్స్లో, రిలయన్స్ పర్టికులర్ స్టాక్లో బ్రోకర్ మార్జిన్ ఇవ్వచ్చు. అది కూడా ఇంట్రాడేకి ఒక 3x 4x మార్జిన్ ఇస్తాడు బ్రోకర్. అది ఓన్లీ క్యాష్ మార్కెట్కి మాత్రమే. నువ్వు వాడాలంటే వాడుకో, లేదంటే లేదు. ఓకే, అది కూడా ఇప్పుడు తగ్గించేస్తున్నారు. ఓకే, అర్థం చేసుకోండి. సో ఈజీగా మార్జిన్ ఇస్తాడంటే ఇది నమ్మదు. ఈ ఫేక్ డిమెట్ అకౌంట్లో వీటితో జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆర్ఏ అంటే సిబి రిజిస్టర్లు. ఆర్ఏ అంటే ఇప్పుడు సిబి రిజిస్టర్ ఉంటుంది కదా, సిబి రిజిస్టర్లు ఆర్ఏ కూడా కొన్ని పనులు చేయకూడదండి. అందులో ఏంటి, ఇప్పుడు నువ్వు ఆర్ఏ తీసుకున్నావు, నువ్వు కాల్స్ టిప్స్ అంటే నువ్వు సర్టిఫైడ్ బై అంటే లైక్ ఈక్విటీ డెరివేటివ్ ఎఫ్ఎన్ఆర్ నువ్వు సర్టిఫైడ్ అయితే నువ్వు కాల్స్ టిప్స్ ఇవ్వచ్చు. బట్ నువ్వు ఇచ్చినా నువ్వు ఎక్కడ కూడా నువ్వు వచ్చే అంటే నిన్ను అప్రోచ్ చేసే పబ్లిక్తో కానీ నీ దగ్గరికి వచ్చే జనాలతో కానీ 100% గ్యారంటీ, 100% రిటర్న్స్, 100% షూరిటీ, 100% నేను సంపాదించి పెడతా, 100% మీకు ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే నేను గ్యారంటీ ఇస్తాను, మీకు ఎందుకు వరి, ఇలాంటి మాటలు ఆడకూడదు. నువ్వేం ఆర్ఏ రిజిస్టర్ అయినా, నువ్వు ఆర్ఏ రిజిస్టర్ అయితే నువ్వు ఎంతవరకు చేయగలవు? జస్ట్ నువ్వు కాల్స్ టిప్స్ అంతే. నువ్వు ముందే చెప్పాలి. ఎవ్రీ మంత్ మీరు ఇప్పుడు కాల్ టిప్స్ తీసుకుంటున్నారు, సో ఇందులో రిస్క్ ఉంటుంది, కన్ఫామ్గా రిస్క్ ఉంటుంది. మీరు రిస్క్ తీసుకుంటారా? మీరు లాసెస్ కూడా తీసుకుంటారా? అంటే ఈరోజు మీరు ₹1,00,000 తెచ్చారు, కంటిన్యూగా ఒక 10 రోజులు లాస్ వచ్చి మీకు 40,000 లాస్ వెళ్ళిపోయింది. మీరు ఈ లాస్ బేర్ చేయగలరా అంటేనే మీరు కాల్స్ టిప్స్ ఇవ్వాలి. ఈవెన్ ఆర్ఏ రిజిస్టర్స్ ఎవరైనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆర్ఏ రిజిస్టర్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు. కొంతమంది ఇప్పుడు రీసెంట్గా నార్త్ సైడ్ ఎక్కువ జరుగుతుంది. ఈ ఆర్ఏ రిజిస్టర్ ఎంటిటీస్ కూడా, అంటే ఈ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా ఎలాగంటే పబ్లిక్ ఎలా మాట్లాడతారంటే, ఎవరైనా అప్రోచ్ చేస్తే మీరు డోంట్ వరీ సార్, మేము 100% గ్యారంటీ, మీకు ప్రాఫిట్లు వస్తాయి, మీరు వరీ అవ్వకండి. ఇప్పుడు ఏంటి, ఆర్ఏ రిజిస్టర్ అయ్యకుండా వీళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే మిగతా వాళ్ళు చేయడానికి గ్యారంటీ అని చెప్పండి. ఈజీగా అవుతాయి స్కామ్లు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్ఏ రిజిస్టర్స్ ఇది. తర్వాత మార్కెట్ మ్యానిపులేషన్స్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మన ఇండియన్ మార్కెట్లో అయిన మ్యానిపులేషన్స్ దయచేసి వేరే ఏ మార్కెట్లో అవ్వండి, మన ఇండియన్ మార్కెట్కి ఒక పెద్ద దండం. ఎందుకన్నా నువ్వు అలా అంటున్నావు అంటే, మన ఇండియన్ మార్కెట్లో గ్లోబల్లో ఉన్న మొత్తం అందరూ కలిపి ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చెయ్యరు. మన ఇండియన్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ కానీ మన ఇండియన్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేది ఇండియన్స్. ఓల్ ఓవర్ మొత్తం ఇండియన్స్. అన్ని ఇండియన్స్ అంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎవడైనా ఇండియాలో ట్రేడ్ చేయాలంటే ఇండియన్ మార్కెట్ అవర్స్లో లేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఎవరు ఇండియన్స్. కొంతమంది గ్లోబల్ ఎక్కడో ఒక 100లో ఒక 10% 5% ఉంటారేమో గ్లోబల్ ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళు. అది కూడా ఉంటారు లేదో కూడా నాకు డౌటే. మిగతా వాళ్ళు ఎవరు చేయరు. సో మన ఇండియన్ మార్కెట్లో మ్యానిపులేషన్ ఎవరు చేస్తున్నారు? మన ఇండియన్ బిగ్ ప్లేయర్స్. వీళ్ళు చేసే మ్యానిపులేషన్స్ మామూలు మ్యానిపులేషన్స్ కాదు అయ్యా, దండాలకి. అసలు ఇండియన్ మార్కెట్లో ఉన్న మ్యానిపులేషన్స్ మరి ఇంకే మార్కెట్లో కూడా మీకు కనబడవు అంత. గ్లోబల్ మార్కెట్లో తక్కువ, చాలా తక్కువ. అంటే వాల్టిలిటీ ఉంటుంది కానీ మ్యానిపులేషన్స్ ఉండవు. వాల్టిలిటీ వేరు, మ్యానిపులేషన్స్ వేరు. వాల్టిలిటీ అంటే ఒక క్యాండిల్ కిందకు వచ్చి పైకట్టి, మన ఇండియన్ మార్కెట్లో అయిన మ్యానిపులేషన్స్ అయ్యో చాలా ఎక్కువ. ఓకే, సో గ్లోబల్ మార్కెట్లో అవ్వన్నా అంటే గ్లోబల్ మార్కెట్ ఎలా అంటే, ఇప్పుడు మన గోల్డ్ కానీ బిట్ కాయిన్ కానీ ఈ ప్రపంచం మొత్తం ట్రేడ్ చేస్తారు. ప్రపంచం మొత్తం మన ఇండియన్స్ ఎలా ట్రేడ్ చేస్తున్నారు, అలా గ్లోబల్లో ఉన్న ప్రతి ఒక్కరు ట్రేడ్ చేస్తారు. ప్రపంచంలో మారుమూలు ఉన్న ప్రతి ఒక్కరు డీమెట్ అకౌంట్ ఉండి ఆడాలి కంట్రీ అలౌ చేస్తే ఎవరైనా ట్రేడ్ చేసుకోవచ్చు. గోల్డ్లో, బిట్ కాయిన్లో, ఇథీరియంలో, క్రిప్టోలో కానీ ఫారెన్. ఇక్కడ ఏమైపోతుందంటే అలా ప్రపంచం మొత్తం ట్రేడ్ చేయడం, అలాంటి స్టాక్ అంటే అలాంటి ఇండెక్స్ని మ్యానిపులేట్ చేయాలంటే వేల కోట్లు, లక్షల కోట్లు కావాలి. లక్షల కోట్లే కావాలి. అంటే అంత డబ్బులు ఎడితే కానీ దాన్ని ఇంచు కూడా మనం మ్యానిపులేట్ చేయలేం.
అక్కడ మ్యానిపులేషన్ తక్కువ, వాల్టిలిటీ ఉంటుంది. వాల్టిలిటీ ఏంటంటే మార్కెట్లో చూపిస్తాను మీకు. గ్లోబల్ మార్కెట్లో వాల్టైల్ ఎలా అంటే నార్మల్‌గా చూడండి. ఇప్పుడు నార్మల్ నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాను. 15 మినిట్స్‌కి వస్తాను చూడండి. ఇక్కడ చూడండి. మనకి మార్కెట్ ఏమైంది? ఇక్కడ నుంచి ఒక మంచి ట్రేడ్ ఇంతవరకు ఇచ్చింది. అదే మన ఇండియన్ మార్కెట్‌లో అనుకో, నార్మల్ మ్యానిపులేట్ చేయాలనుకో మన ఇండియన్ మార్కెట్‌లో, ఇక్కడ చూడండి మార్కెట్ నీట్‌గానే ఎళ్ళింది. మార్కెట్ పడింది, రిట్రేస్‌మెంట్ అయింది. నీట్‌గా ఇక్కడ కంటిన్యూ ఆగింది. తర్వాత కొంతసేపు, తర్వాత మంచిగా స్పైక్ ఇచ్చుకొని మార్కెట్ ఇది బానే ఎళ్తుంది. చూడండి మీకు మార్కెట్ ఎక్కడుంది? మంచిగా ఉంది మీకు మార్కెట్. ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? ఓవర్‌గా పెద్ద పెద్దగా ఇలాంటి ఫాల్ అని న్యూస్ బేస్ ఫాల్ అన్నమాట. న్యూస్ బేస్ పడతది. అదే మన ఇండియన్ మార్కెట్‌లో అనుకోండి, చెప్తున్నా ఎగ్జాంపుల్. ఇలా మార్కెట్ వెళ్ళిందనుకో, వెంటనే ఒక సింగిల్ క్యాండిల్ కిందకి వచ్చేస్తది. మళ్ళీ సింగిల్ క్యాండిల్ అంటే యాక్చువల్‌గా మార్కెట్ వాంట్ టు బి ఇన్ రేంజ్‌లో ఉండాలి. బట్ రేంజ్‌లో ఉంచరు. దాన్ని ఎలా తీసుకొస్తారో తెలుసా? ఒక సింగిల్ క్యాండిల్ కింద తీసుకొస్తే, సింగిల్ క్యాండిల్ పైకి తీసుకెళ్తారు. మళ్ళీ సింగిల్ క్యాండిల్ కింద ఇది ఏందిరా అయ్యా ఇది? అసలు ఇది మ్యానిపులేషనా? ట్రేడింగా? అసలు దాని మామూలుగా కాదు. అంటే ఇంక ఇష్టసరం ఇప్పుడు రీసెంట్‌గానే జరిగింది కదా! మొన్నే ఎందుకు 2 డేస్ అదే మొన్న లాస్ట్ డే మొన్న జరిగిందే. 28th రోజు జరిగిందే. ఇది ఏందిది? చూడండి మార్కెట్ మార్నింగ్ ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ ఇది రేంజ్‌లో ఉండాలనుకుంది. మార్కెట్ రేంజ్‌లో ఉండాలన్నప్పుడు ఏమొచ్చు? రోజంతా సైడ్ వేస్ వెళ్ళిపోవచ్చు కదా! గ్లోబల్ మార్కెట్ అయితే రోజంతా ఇలా సైడ్ వేస్ ఉండిపోద్ది. లేదా ఒక డైరెక్షన్ ఉందంటే డైరెక్షన్ అలాగే ఎళ్తది. తర్వాత మళ్ళీ ఒక డైరెక్షన్‌లో వస్తది గానీ, ఇలా మనలా మ్యానిపులేషన్స్ జరగవు. ఇవి మన మార్కెట్ కూడా వాల్టైలే కానీ మ్యానిపులేషన్స్ ఎక్కువ బాగా. ఎవరైనా కంట్రోల్ చేయగలరు. సింపుల్‌గా చెప్తున్నాను. బిగ్ ప్లేయర్స్ నీ దగ్గర వేల లక్షల కోట్లు ఉంటే నువ్వు మార్కెట్‌ని కంట్రోల్ చేయగలవు. మన ఇండియన్ మార్కెట్‌ని ఈజీగా నువ్వు కంట్రోల్ చేయగలవు. డబ్బులున్నాయా? నువ్వు డబ్బులుంటే అదొక సినిమాలో ఉంటది కదా! 'ధనం ఇవం జగత్' అని అదేదో 'గోపీచంద్' మూవీలో. సో డబ్బులున్నాయా నువ్వు మార్కెట్‌ని కంట్రోల్ చేయగలవు. మన ఇండియన్ మార్కెట్ నడిపేది బిగ్ ప్లేయర్సే. మీరు నమ్మినా నమ్మకపోయినా డిఐఎఫ్ఐ బిగ్ ప్లేయర్స్ ఈళ్ళే. పెద్ద షార్క్‌లే మన ఇండియన్ మార్కెట్ నడిపిస్తున్నారు. వీళ్ళుంటారు. వీళ్ళకి తెలుసు ఎప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, ఎప్పుడు మ్యానిపులేట్ చేయాలి. గ్లోబల్ మార్కెట్‌లో అలా మ్యానిపులేషన్స్ జరగవు. సో ఇదొక మ్యానిపులేషన్స్. మ్యానిపులేషన్స్‌లో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇంత స్కాములు ఇవి జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. అరే ఇంత మ్యానిపులేషన్ మార్కెట్‌లో ఎవడైనా మీకొచ్చి కాల్స్ ఇస్తా, టిప్స్ ఇస్తా, అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తా, లేదా ప్రాఫిట్ షేరింగ్ చేస్తా, లేదా డీమాట్ అకౌంట్‌లో మీకు మార్జిన్ ఇస్తా అంటే ఎందుకు? ఇదంతా ఎందుకు అంత ఈజీగా మీకు ఒక మాట చెప్పండి. నిజంగా ఎవడైనా కాల్స్ ఇస్తే, టిప్స్ ఇస్తే, అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తే, ప్రాఫిట్‌లో షేరింగ్ వస్తే, లేదా డీమాట్ అకౌంట్‌లోనే ఉంటే ఫస్ట్ మాట డీమాట్ అకౌంట్‌లో నిజంగా మార్జిన్ బెనిఫిట్ ఉంటే ముందు అంబానీ దూరిపోతాడు డీమాట్ అకౌంట్‌లో. అంబానీ దూరలేని సెక్టర్ లేదు. అంబానీ ఓన్‌గా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. బ్రోకరేజ్ ఫ్రీ అంటాడు. మొత్తం మార్జిన్ ఇస్తాడు. నువ్వు 1,00,000 ఇస్తే నేను 5,00,000 మార్జిన్ ఇస్తాను చేసుకో అంటాడు. చేశారా? అవ్వలేదు కదా అది. సరే. ప్రాఫిట్ షేరింగ్ అంటారా? నిజంగా అంత మంచి టాలెంటెడ్ పర్సన్సే ఉండుంటే, అంత పెద్ద నిజంగా మంచి టాలెంటెడ్ పర్సన్సే ఉండుంటే, నేను చెప్తున్నాను కదా అంబానీ లేకపోతే పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు, పోనీ అంబానీయే కాదు మిగతా ఎవరైనా బాగా బలుసున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడో దగ్గర ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈ డబ్బుని సరే బ్లాక్ మనీ ఉందండి. మన బ్లాక్ మనీయే వైట్ చేసుకోవాలంటే సింపుల్‌గా ఈ ఆర్ఐ రిజిస్టర్స్ ఇంకా బోలెడు మంది ఉన్నారు కాల్స్ టిప్స్ ఇచ్చినోళ్ళు. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మీరు ట్రేడింగ్ చేయండి. ఆ ట్రేడింగ్‌లో వచ్చే ప్రాఫిట్ ఎందుకు బ్లాక్ మనీ కాస్త వైట్ అయిపోద్ది అప్పుడు. ట్రేడింగ్ చేయండి. ప్రాఫిట్‌లు వస్తే ఆ ప్రాఫిట్‌ని తీసుకోండి. ఇలాంటి బోలెడు ఉన్నాయి. బట్ ఇవన్నీ స్కామ్‌లు అర్థం చేసుకోండి. ఈజీగా డబ్బులు రావు. మీరు దయచేసి ఆ డబ్బులను ఆలోచించుకుంటూ డబ్బుల కోసం ఈ కొత్త సంవత్సరంలో మీకు కనీసం అదొక ముక్క అర్థం అవ్వాలని నా మెయిన్ ఇంటెన్షన్. అరే డబ్బులు అంత ఈజీగా ఎక్కడ రావు. మీరు ఒకటి మర్చిపోకండి. ఏంటి? ఎందుకు డబ్బులు? అంటే ఇప్పుడు మీరు జాబ్ చేసి నెలకు ఒక 50,000 నెలకు ఒక 10 మీరు ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ అనుకోండి, లేదా ఎవరైనా అనుకోండి. ఐటీ ఎంప్లాయీ, డాక్టర్ ఎవరైనా అనుకోండి. మీరు ఒక జాబ్ చేసి నెలకు ఒక 50,000, 60,000, 1,00,000, 20,000, 10,000 ఎలాంటి జాబ్ ఎంప్లాయీ అయినా ₹12,000 సాలరీ తీసుకున్న దగ్గర నుంచి 10,00,000 సాలరీ తీసుకున్న ప్రతి ఒక్కడి వరకు చెప్తున్నా. మీ జాబ్స్ చేయడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు? అలాంటప్పుడు డబ్బులంత ఈజీగా వస్తాయి. ఎందుకు మీరు అంత కష్టపడ్డం? అందరూ అదే పని చేస్తారు కదా! మీకు అదే చెప్తారు కదా! మరి జనాలు ఎందుకు తెల్లారి లేస్తే ఇంత పరిగెట్టడం? డబ్బుల కోసం జాబులు చేసుకొని, సాలరీల కోసం, ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం ఎందుకు మీరెంత పరిగెడతారు? ఈజీగా వస్తాయి. కాల్స్ టిప్స్ ఇచ్చేసేయండి. నెలొచ్చేసరికి మీకు డబ్బులొస్తాయి. తీసుకొని సంతోషపడండి. అలా జరగదు. మీకు స్టాక్ మార్కెట్ అంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు అంటే స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఈ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో నాకు ఒకటి బాగా అర్థమైందండి. ఏంటి? లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. అందులో అప్డేషన్ కూడా ఇంపార్టెంట్. అప్డేట్ అంటే నువ్వు మార్కెట్‌లో అప్డేట్ చేసుకోవాలి. ఒకప్పుడు మార్కెట్ వేరు, ఇప్పుడు మార్కెట్ వేరు. అంటే లైక్ కోవిడ్‌కి ముందున్న మార్కెట్ ఎలా ఉన్నది? కోవిడ్ తర్వాత కొన్ని రోజులు కోవిడ్ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ రికవరీ అయిందో అప్పుడు మార్కెట్ ఎలా ఉంది? ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? ఎన్ని రూల్స్
ఎన్ని రెగ్యులేషన్స్ మారుతున్నాయో, ఎన్ని రూల్స్ మారుతున్నాయి, ఎందుకు? బికాస్ ఆఫ్ ఈ వైలేషన్ అంటే ఈ మ్యానిపులేషన్స్ కి సిబి చాలా తొక్కాలనుకుంటుంది. అంటే రిటైల్ ట్రేడర్ డబ్బులు పోగొట్టేసుకుంటున్నాడు, ఎందుకు? వీళ్ళందరూ నాపాలండి. సిబి చేస్తుంది కూడా కరెక్టే, బట్ అది ఎలా అయిపోతుందంటే సిబి నిలకడలేదు. సిబికి కూడా ఏది చేయాలో అనుకోవట్లేదు. అది వాళ్ళకి ఏంటంటే అట్ ద ఫైనల్ గా ప్రతి ఒక్కరికి డబ్బులే కావాలండి. ఈవెన్ సిబికి ఇప్పుడు గవర్నమెంట్ కైనా ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళు కూడా మనీయే కావాలి. సో ఇప్పుడు సిబి ఎందుకు ఎవ్రీ టైం ఎక్స్పైరీ మారుస్తుంది? థర్స్డే ఉండేది మండే పెడతానంటుంది, ఎందుకు చెప్పు? బికాస్ ఇప్పుడు బిఎస్సి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. 2 ఎక్స్చేంజ్లకి పోటీ అయిపోతుంది. ఏ ఎక్స్పైరీ ముందు వస్తే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక న్యూ ట్రేడర్ ఎవరు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయాలనుకుంటాడు. ఎందుకు? ఏవో 0 to హీరోలు వీడియోలు చూసాడు, 0 to హీరో సూపర్ డబ్బులు వస్తాయని అనుకున్నాడు. వీడికి ఏ ఎక్స్పైరీ ముందు వస్తుంది? ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్పైరీ అంటే లైక్ నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చింది అనుకో, అది ఎన్ఎస్సి ఇది. సో వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఎక్స్పైరీ ఏది వస్తుందో దానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఎక్స్పైరీ సెన్సెక్స్ ఎక్స్పైరీ వచ్చినా అది పట్టించుకోడు. ఇందులో డబ్బులు వస్తే ఓకే, పోతే పోయింది. ఇప్పుడు బిఎస్సికి ఎన్ఎస్సికి ఇదే ఫైట్ అయిపోతుంది. ఎందుకు వీళ్ళు ముందు తెస్తున్నారు? ఇప్పుడు సెన్సెక్స్ ఏమైంది? ట్యూస్డే ఎక్స్పైరీ చేసింది. ఎన్ఎస్సి అక్కడ ఉంది, థర్స్డే ఉంది. సో ఈ ఎన్ఎస్సి థర్స్డే, ఇప్పుడు ఎన్ఎస్సి ఏమవుతుంది? అరే ట్యూస్డే సెన్సెక్స్ ముందు ఎక్స్పైరీ అయిపోతుంది, డబ్బులన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి, మనకు టర్న్ ఓవర్ రావట్లేదు, వీళ్ళు మండే కోసం షిఫ్ట్ అయిపోతున్నారు. ఇక్కడ కూడా డబ్బులే కావాలి, జనాలు ఎలా పోయినా అవసరం లేదు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది అదే యాక్చువల్గా. సో ఎవ్రీడే ఎక్స్పైరీ తెచ్చినా, ఎక్స్పైరీలు మార్చినా వాళ్ళకు గవర్నమెంట్ ఉండాలి. దాని గురించి నేను మాట్లాడలేదు, అది చెప్పి మనం వేస్ట్. వాళ్ళకే డిసైడ్ క్లారిటీ లేదు. సో స్కామ్ల గురించి అయితే జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ ఇంకొక లాస్ట్ వెళ్ళిపోయే ముందు లాస్ట్ ఫైనల్ మాట, యూట్యూబర్స్ కూడా, ఇప్పుడు యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీకు యూట్యూబ్లో నార్మల్ యూట్యూబ్ ఫేస్బుక్లోకి వెళ్ళాక మీకు బోల్డ్ అనే యాడ్స్ కనబడతాయి. ఎలాగా? ఇప్పుడు ఏంటంటే లైక్ యాడ్స్, నేనేమంటున్నా యాడ్స్ ఏం యాడ్స్? చూడండి, నేను ఇది ఇప్పుడు చూడండి, నాది ఒక స్ట్రాటజీ ఉంది, ఎవ్రీ మంత్ నేను ఎంత, చూడండి, హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఇవి, హెడ్జింగ్ కోర్స్ నేర్చుకోండి. లేదంటే మీరు డిమాట్ అకౌంట్లో ఉన్నారా, లేదా మీరు స్టాక్ మార్కెట్లో వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, మా 1%, ఇలా బోల్డ్ ఉంటాయి, బోల్డ్ యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా యాడ్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు సిబి ఏం చేస్తుందంటే యాడ్స్ కూడా రన్ చేయకూడదు. యాడ్స్ కూడా మీరు ఎవరు రన్ చేయకూడదు. యాడ్స్ రన్ చేయాలంటే సిబి నుంచి కన్ఫర్మ్ గా రిజిస్టర్ అయ్యి ఉండాలి, పర్మిషన్ ఉండాలి. కన్ఫర్మ్ గా సిబి పోర్టల్లో నువ్వు రిజిస్టర్ చేసుకొని, నువ్వు మంచి అంటే నువ్వు సర్టిఫైడ్ ఎంటిటీ అంటే ఆర్ఐ సర్టిఫైడ్ ఎంటిటీ అయ్యి నువ్వు రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు. దీని గురించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ అందరితో మాట్లాడుతుందండి సిబి. మరి ఇది ఎన్ని రోజులు ఎప్పుడు అవుతుందో తెలీదు. సో ఈ యాడ్స్ కూడా రన్ చేయవు. సో ఈ మోస్ట్లీ యాడ్స్ కూడా ఇలాగే ఏవే ఉంటాయి. యాడ్స్ లో మోస్ట్లీ మీకు ఆ యాడ్స్ వల్లే సగం. యాడ్స్ లో కాల్స్ టిప్స్ ఇస్తాం చూడండి అంటే మీరు వెళ్ళి ఇలా జాయిన్ అయ్యి స్కామ్లు అయిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో అంతే ఈ వీడియోకి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నానండి, డబ్బులు అంతవరకే రావు. మీరు కష్టపడకపోతే మీరు మార్కెట్లో ఉండలేరు. కష్టం అంటే నేర్చుకోవాలి, డెఫినెట్గా నేర్చుకోవాలి. 100కి 200%, 300% నేను డ్యామ్ షూర్గా చెప్తాను, మీరు నేర్చుకోవాలి. అంటిల్ అన్లెస్ మీరు నేర్చుకోకుండా నాకు ఈజీగా డబ్బులు వచ్చేయాలి అంటే మీరు చాలా వర్స్ట్ మైండ్ సెట్లో ఉన్నారు. ఎందుకంటే అంత ఈజీగా డబ్బులు వస్తే ఒక పని చెయ్యండి. నేను ఈ వీడియో చూసిన చాలా మంది ఉంటారు, యంగ్ అబ్బాయిలు ఉంటారు, వయసులో జాబ్ చేస్తూ పెద్దోళ్ళు కూడా ఉంటారు. జాబ్ చేస్తూ ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఏజ్డ్ పీపుల్, పెద్దోళ్ళే. నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను సార్, నిజంగా అంత ఈజీగా డబ్బులు వస్తే మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ మీ పిల్లల్ని కానీ చదివించొద్దు సార్. ఎందుకు చదివిస్తారు? ఒక మాట చెప్పండి. ఎందుకు వాళ్ళని చదివించి వాళ్ళని డాక్టర్లు చేసో లేదా ఇంజనీర్లు చేసో ఏదో జాబ్ చేయండి, ఎందుకు వాళ్ళకి ప్రెషర్ ఇస్తారు? వాళ్ళ చేతిలో కూడా ఒక 50, మీ దగ్గర ఎంత ఉంటే ఒక 50, 10, 15 లక్షలు ఎంత ఉంటే వాళ్ళ చేతిలో పెట్టేసి, బాబు పలానా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, కాల్స్ టిప్స్ ఇస్తారు, జాయిన్ అయిపో, లేదా అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చే నీకు నెల వచ్చేసరికి 50,000 లక్ష వస్తుంది. ఎందుకు మనకి జాబులు గీబులు ఎందుకు? ఈజీగా డబ్బులు వస్తాయి కదా అని మీరు చెప్పండి. లేదమ్మా అలా మేము చెప్పం, మా పిల్లలు బాగుపడాలి అంటే మాత్రం కొద్దిగా బుర్రెట్ ఆలోచించండి. ఓకే, ఇది అందరికీ అడుగుతున్నాను. మీరు ఇంత పెద్దోళ్ళు కదా, సో వయసులో నాకన్నా పెద్దలు చాలా మంది ఉంటారు ఈ వీడియో చూసి, మీ అందరికీ కూడా రిక్వెస్ట్, నేర్చుకోవండి. నేను ఇప్పటి వరకు నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు కాల్స్ ఇవ్వలేదు, టిప్స్ ఇవ్వలేదు, అకౌంట్ హ్యాండ్లింగ్ చేయలేదు, ప్రాఫిట్ షేరింగ్ కూడా చేసుకోలేదు. నాకు మంచి ఆఫర్లే వచ్చాయి. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి మన వీడియోలోనే చూపించా, 1 CR ఆఫర్ కూడా వచ్చింది. 1 CR ఉంది అకౌంట్లో, మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తారా, మీకు ఈజీగా 10-15 లక్షలు, 10 లక్షలు డైరెక్ట్ అతనే అన్నారు, 10 లక్షలు మీకు ఇస్తాము, మీరు జస్ట్ నాకు ఎంతో కొంత ప్రాఫిట్ షేర్ చేయండి చాలు, మీరు ప్రాఫిట్ సంపాదించి.
మామూలు 50,000 లక్షలు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. సార్ కాల్స్ ఇస్తారా, టిప్స్ ఇస్తారా? నేను ఇవ్వనంటే ఇవ్వను. సమస్య లేదు. నీకు కాల్స్, టిప్స్ సిబి ఇల్లీగల్ కాబట్టి ఇవ్వట్లేదని మీరు అనుకోకండి. నేను ఒకటే చెప్తాను. ఇల్లీగల్ అయినా, ఇల్లీగల్ కాకపోయినా నేను ఒకటి అంటాను. నేను ఎక్కువ లెర్నింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను నేర్చుకుంటాను. నేను నేర్చుకుంటూనే ఉంటుంటాను. అదొకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా మంది ఈవెన్ కామెడీ చేస్తారు. ఏంటి సబ్జెక్టు ఏముంటది, ఈయన వేరే అక్కడెక్కడో జాయిన్ అవుతారు, అలా తెచ్చి మాకు చెప్తారని. మార్కెట్‌లో మ్యానిపులేషన్స్ అవుతున్న కొద్దీ సబ్జెక్ట్ మారుతూ ఉంటది. సింపుల్ బేసిక్ సెన్స్ ఏంటి తెలుసా? నువ్వు ఎల్‌కేజీలో ఏబీసీడీలు నేర్చుకున్నావు కదా! ఏబీసీడీలు వచ్చి ఏబీసీడీలు నేర్చుకోవు కదా! సబ్జెక్ట్ ఎలా గ్రో అవుతుంది? ఎల్‌కేజీ నుంచి ఇంజినీరింగ్ వరకు ప్రతి ఇయర్ సిలబస్ మారుతదా? నువ్వు చదువులోనే అంత సిలబస్ చదువుతున్నప్పుడు మార్కెట్‌లో మ్యానిపులేషన్ జరుగుతున్న మార్కెట్‌లో సర్వైవ్ అవ్వాలంటే ఏ స్ట్రాటజీలు, ఎంత రిస్క్ రివార్డ్, ఇప్పుడున్న మార్కెట్ ఉన్న మ్యానిపులేషన్స్‌కి ఎలా ఉంటే మనం సర్వైవ్ అవుతాం అనేది ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ అవ్వకపోతే నువ్వు ఎలాగా? అప్డేట్ అంటే నేను అయితే బుక్స్ చదివేసి అప్డేట్ అయిపోవట్లేదు. నేను ఎక్కడెక్కడ దగ్గరికి వెళ్తాను. నేను ఎవరు బెటర్ మంచిగా మెంటర్స్ ఎవరున్నారు, ఎవరు బాగా నేర్పుతారో చూస్తాను. నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. దాన్ని అప్డేట్ అంటారు. అది కూడా ఒక తెలివైన పనే. మంచోళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కూడా ఒక తెలివైన పనే. బట్ కొంతమందికి అది కూడా అర్థం అవ్వదు. ఎలాగంటే ఏమనుకుంటారంటే, ఈయన దగ్గర ఉన్న స్ట్రాటజీలు ఏంటి ఒకటో రెండో మిగతావన్నీ ఎక్కడో తెస్తే పనికొచ్చేవే కదా తెచ్చిస్తున్నాను. వేస్ట్‌వి ఏమి తెచ్చి ఇవ్వట్లేదు కదా! పనికొచ్చేవి బాగా వర్కౌట్ అయ్యేవే కదా తెచ్చి మీకు ఇచ్చేది. పాయింట్ మీకు మన సెన్స్ లేదు, ఇంకా సెన్సే లేదు. అక్కడ అర్థమైపోతుంది. ఏముంది, ఎల్‌కేజీలో ఉన్న ఏబీసీడీలే ఇంజినీరింగ్‌లో కూడా రావాలి. సిలబస్ అప్డేట్ అయితే లేదు ఎక్కడి నుంచి తెచ్చారు, మీరు కాపీ కొట్టారు అంటారు. అట్లా ఉంటది. ఇప్పుడు జనాలు అలా అది తప్పు లేదులెండి. ఇప్పుడున్న సొసైటీ అలాంటిది. బేసిక్స్ ఆలోచించడం మానేశారు. అన్నీ అంటే అంతా ఇంటర్నెట్ వల్ల ఈజీగా అయిపోతుంది కాబట్టి అలా అన్నీ ప్రతిది ఒక్కటి దారుణంగా తయారైంది అంతే. ఈజీగా అన్నీ జరిగిపోతున్నాయి. అడిగినోడు లేడు. ఏమైనా జరిగితే మమ్మల్ని అలా నెలల తరబడి సాగుతాయి కోర్టులు, కేసులు. ఇవే జరుగుతున్నాయి కాబట్టి ధీమా. ప్రతి ఒక్కడికి ధీమా. అది. ఓకే. అదనమాట. నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మీరు కొద్దిగా ఈ కొత్త సంవత్సరం నుంచైనా ఆలోచించండి. ఆలోచిస్తున్న వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు, నిజంగా ఉన్నవాళ్ళు నిజంగా నేను హ్యాపీ మీ తరపున. లేదు ఇంకా ఇలాంటి కాల్స్, టిప్స్ గురించి ఎతుకుతున్న వాళ్ళు, పడుతున్న వాళ్ళు, ఇంకా దొరుకుతాయేమో అనుకున్న వాళ్ళందరికీ మీకో దండం. నాశనం అయిపోతారు ఇలాగుంటే. ఓకే. దయచేసి అర్థం చేసుకొని మీ పిల్లల్ని, మీ భార్యకి, మీ దగ్గర నిజంగా డబ్బులుంటే మీ పిల్లలకి, మీ భార్యకి బంగారం కొనండి. అంతకన్నా సంతోషపడేది ఇంకోటి లేదు. ఓకే. బై బై. లవ్ యూ ఆల్. టేక్ కేర్.